హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. వసంత పంచమి అనేది వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే పండుగ. ఈ రోజును విద్య, జ్ఞానం, సంగీతం, కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి పూజకి అంకితం చేస్తారు. పూర్వకాలంలో సృష్టి నిశ్శబ్దంగా, వెలితిగా ఉండేదట. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ లోకంలో జ్ఞానం, శబ్దం, సృజనాత్మకత లేకపోవడం గమనించి బాధపడ్డారు. అప్పుడు తన దివ్య శక్తితో సరస్వతీదేవిని సృష్టించారు. తెల్లని వస్త్రాలు ధరించి, చేతిలో వీణ, పుస్తకం, జపమాలతో ఆమె అవతరించింది. సరస్వతీదేవి వీణ వాయించిన వెంటనే లోకమంతా సంగీతం, మాటలు, జ్ఞానం, ఆనందంతో నిండిపోయింది. ఈ దివ్య అవతరణ మాఘమాసం శుక్లపక్ష పంచమి రోజున జరిగినందువల్ల ఆ రోజును వసంత పంచమిగా పిలుస్తారు. ఈ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు సరస్వతీదేవిని పూజించి జ్ఞానం కోసం ఆశీర్వాదాలు తీసుకుంటారు. పసుపు రంగు వసంత పంచమికి ప్రతీకగా ఉంటుంది. ఇది సంపద, శుభం, కొత్త ఆరంభాలను సూచిస్తుంది. ఈ పండుగ యొక్క సందేశం ఏంటంటే, విద్యతో అజ్ఞానం తొలగిపోతుంది. వసంతం ఎలా చలిని తొలగిస్తుందో అలాగే జ్ఞానం మన జీవితంలో వెలుగు నింపుతుంది. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.